అక్కడున్న మా యువకులు ఏమంటలేరు? సిద్ధమేనా? 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 సిద్ధం అన్నోళ్ళందరూ మా అక్కలు చేయలేతిరా, మీకేమైందా? ఎత్తురి చేయిపైకి మా ఆడబిడ్డలు చూడు ఎంత మంచిగా పాలపిట్ట లెక్క కనిపిస్తున్నారు, ఇందిరమ్మ చీర కట్టుకొని. హెలికాప్టర్లు వస్తుంటే మా అక్కలు నడుచుకుంటూ వస్తే దసరా పండుగ నాడు పాలపిట్టల్ని చూసినట్టు ఉన్నది. మా అక్కలందరూ ఇంతమంది పాలపిట్టలు వచ్చినాక ఈ గెలుపు ఖాయమైన నమ్మకమైంది. చేయి పైకెత్తిన వాళ్ళందరూ నాతో పాటు కలపండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన గ్రామీణ అక్క చెల్లెళ్లకు 1614 సంఘాలకు 200 కోట్ల రూపాయల చెక్ అందించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాకే చెప్పారు, తల్లులు చెల్లెలు అక్కల కోసం ఇందిరా మహిళా శక్తి కోసం 200 కోట్ల రూపాయల చెక్. ఆ తర్వాత మనమందరం ఎంతో గుండె భారంతో అందిస్తున్నాం. గంజాయి స్మగ్లర్ను పట్టుకునే క్రమంలో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి 9 రోజులు మృత్యుతో పోరాడి స్వర్గస్థురాలైన చెల్లి కుమారి గాజుల సౌమ్య, వాళ్ళ అమ్మ చంద్రకళ, తండ్రి సాయిలు, తమ్ముడు శ్రవణ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెక్ అందుకుంటారు. 1 కోటి రూపాయలు. ఇది మనం గుండెలు భారంతో అందిస్తున్నది. గాజుల చంద్రకళ 1 కోటి రూపాయలు ముఖ్యమంత్రి గారు అందజేస్తున్నారు. అలాగే నేరస్తుణ్ణి పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ఎంపల్లి ప్రణీత, చిరంజీవులు ప్రణీత్, ప్రమీద్, నరేన్, తల్లి బాలమణి కూడా అదిగో 1 కోటి రూపాయల చెక్ అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇది నిజంగా చాలా గుండె భారంగా, దుఃఖంగా, ఇలాంటి పరిస్థితులు రాకూడదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సౌమ్య, పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రమోద్ మరి విధి నిర్వహణలో భాగంగా వారి అమూల్యమైన ప్రాణాలు అర్పించారు విధి నిర్వహణకు. మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, పిరసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. అసలాటనే మొదలంటున్నాడు, ముక్కనాడు పోలేదు, ముక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్నది బంధురా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మొనగాడు. ఓహమంటూ లేని నిజామాబాద్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తే, నా తెలంగాణ 1 కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఇక్కడి జైల్లో నుంచే ఆనాడు ఆ నినాదం అందించారు. ఈ రోజు ఈ జిల్లా నాయకత్వాన్ని చూస్తే ధర్మపురి శ్రీనివాస్ గారు కావచ్చు, సంతోష్ రెడ్డి గారు కావచ్చు, అరుగుల రాజారాం గారు కావచ్చు, తొలి తెలంగాణ ఉద్యమంలో ఆడబిడ్డలకు బంగారం అంటే ఎంతో మక్కువ. కానీ 69 తెలంగాణ ఉద్యమంలో తన సొంత బంగారాన్ని
ఉద్యమానికి దానం చేసిన సదా లక్ష్మి గారు ఈ జిల్లా నుంచే నాయకత్వం వహించారు. ఈ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితులు. నిజామాబాద్ జిల్లా నుంచి నీతి నిజాయితీ కలిగిన నాయకుల పేర్లు చెప్పండి అనంటే మండవ వెంకటేశ్వరరావు గారు, సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ జిల్లా నుంచి నాయకత్వం వహించి ఎన్నో సంవత్సరాలు మంత్రులుగా పనిచేసిన మచ్చలేని నాయకులుగా పనిచేసిన నాయకత్వాన్ని ఈ జిల్లా ప్రజలు మనకు అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో